ఈ సంఘం ఎంతో వందనాలు తండ్రి. QCPA విమెన్స్ వింగ్ బట్ ఎంతో వందనాలు. ఎంతో భారంతో, ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి సహోదరి హేమలత గారు ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళటమే కాదు, ఎంతో భారంతో తండ్రి ఆ సహోదరి ప్రార్థనపూర్వకంగా మీ మీద కనపెట్టి మీ మీద ఆధారం పడి ఇది అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తున్నారు తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు జూమ్ మీటింగ్కి వచ్చి ఉన్నారు, వాళ్ళు ఏదేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని ఆరాధించాలి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అనేక మేలు మేము ఆయన ద్వారా పొంది ఉన్నాం. ఆయన మేము స్తుతించాలి, ఆరాధించాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మొదటిగా దేవునికి ఎంతో వందనాలు ఈ అవకాశం ఇచ్చిన దానికి. అలాగే సహోదరి హేమలత గారికి కూడా నా వందనాలు, నాకు తలుపులు తెరిచి ఈ అవకాశము ఇచ్చిన దానికి. అయితే ఒక ప్రాముఖ్యమైన జనరల్ విషయం చెప్పేసి నా అంశంకి నేను వస్తాను. అప్పుడప్పుడు నేను మధ్యలో ఏమైనా ప్రశ్నలు అడిగితే కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఏమనంటే, మొదటి ప్రశ్న, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనము ఒకసారి ప్రశ్న వేసుకుంటే లేఖనం ఏం సెలవిస్తున్నది? అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని ఆరాధించే పరిచర్య. వేరే ఎన్నో పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? ఎవరు ఉండరు. అలాగే ఏమన్నా సువార్త బోధించే పని ఉంటుందా? పరలోకం చేరిన తర్వాత అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? ఉంటారు. అయితే మన సమయం అంతా కూడా ఆయనను ఆరాధించడంలోనే మనము గడపబోతున్నాం. సో ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. ఇంకా దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిపిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివించండి అమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. రాజైన ఉజ్జయ పుట్టినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. థ్యాంక్ యూ మా. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఈ సమయంలో. దేవదూతలు తినే ఆహారం ఏంటి చెప్పండి? మన్నా. మన్నా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ప్రభువా ఈ దినం కడుపు నిండా మన్నా తిన్నాం ప్రభువా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అనట్లేదు. దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, ఆయన పరిశుద్ధత బట్టి ఆయనని దేవదూతలు ఆరాధించడం మనము గమనిస్తున్నాం. అలాగే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఒక చాలా ప్రాముఖ్యమైన వర్షిప్ లీడర్ డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్. ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదమ్మా, దానికి కూడా వాక్య ఆధారం ఉన్నది.
అది కూడా నేను చదివిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివితే అక్కడ మోషే దేవుని మధ్యన ఒక సంభాషణ జరుగుతున్నది. మోషే కోరుకుంటున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగ స్పందిస్తున్నారు ఒకసారి మనం చూద్దామా? నిర్గమకాండం 33వ అధ్యాయం 18, 19 వచనాలు చదవమ్మా. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. థ్యాంక్ యూ అమ్మా, ఎంతో చక్కగా సహోదరి వాక్య భాగంలో తీసి చదువుతున్నారు. ప్రభువా నీ మహిమను నేను చూడాలంటే బాబు నా మంచితనంని నేను చూపిస్తాను అని దేవుడు అంటున్నారు. దేవుల్లో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. అయితే ఈరోజు నేను కొన్ని స్లైడ్స్ కూడా మీకు చూపిస్తాను. చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు. హీబ్రీ భాషలో నమ్మదగిన దేవుడు అనే మాట ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకోవచ్చు. అక్కడ ఆ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే నమ్మదగిన దేవునికి యమునా. ఇక్కడ చూడండి ఎంతో చక్కగా చందు బ్రదర్ మనకి ఆ స్లైడ్ చూపిస్తున్నారు. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం, నో దేర్ ఫోర్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, ద ఫెయిత్ఫుల్ గాడ్ హూ కీప్స్ ద కవెనెంట్. యమునా అనే మాట ఆ దేవుని నమ్మకత్వంని వర్ణించుటకు వాడబడి ఉన్నది. ఆ జూయిష్ నోటేషన్ కూడా చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి కర్సర్ పెట్టి. అలాగే గ్రీక్ భాషలో బైబిల్ ట్రాన్స్లేట్ అయినప్పుడు అక్కడ వాడబడిన పదం ఏంటంటే పిస్టిస్. పిస్టిస్ అంటే కూడా నమ్మదగిన దేవుడు. నమ్మకత్వం అంటే ఏదో 1 దినము 2 దినములు ప్రేమించి మనల్ని కాచి కాపాడి పోషించే దేవుడు కాదు. సదాకాలము మన గురించి పట్టించుకొని మనల్ని ఆశీర్వదిస్తూ మన అవసరతలని పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. అందుకే ఆ పదం వాడబడింది. యమునా అంటే 1 దినం ప్రేమ కాదు, 1 దినం నమ్మకత్వం కాదు, కానీ సదాకాలం నమ్మకత్వం. ఇంకొకటి మనం గమనిస్తే అక్కడ 7వ అధ్యాయం 9వ వచనంలో ఒకే స్వరంలో 2 మాటలు వాడబడినాయి. ఒకటి మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఇంకొకటి ఆయన నిబంధనని నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిబంధనని నిలబెట్టుకునే దేవుడు. చాలా మంది క్రైస్తవులకి నిబంధన ఒప్పందం ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం సరిగా తెలియదు. బైబిల్లో కూడా మనం చూస్తే వెంటనే 2 భాగములు మనకు కనిపిస్తాయి, పాత నిబంధనము, కొత్త నిబంధనం. ఈ దినము నమ్మదగిన దేవుని గురించి చెప్తూ ఆ నిబంధన ఒప్పందం మధ్యన వ్యత్యాసం కూడా మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్తే చూడండి, ఐఎమ్ షోయింగ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కాంట్రాక్ట్ అండ్ అ కవెనెంట్. నిబంధన ఇంకా ఒప్పందం మధ్యన వ్యత్యాసం కూడా మనకి తెలిసి ఉండాలి. ఒప్పందం ఎవరి మధ్యన జరుగుతుందంటే ఇద్దరు ఎవరు సేమ్ స్టేటస్ కలిగి ఉన్నారో వాళ్ళ మధ్యన జరుగుతుంది. నా దగ్గర ల్యాండ్ ఉంది, చంద్రశేఖర్ బ్రదర్ దగ్గర ఆ ల్యాండ్ డెవలప్ చేసే నైపుణ్యం ఉంది. మా ఇద్దరి మధ్యన నిబంధన జరగదు కానీ ఒప్పందం జరుగుతుంది. కానీ నిబంధన అనేది ఆల్వేస్ ఇస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. ఇప్పుడు పెళ్ళి అది ఒప్పందం కాదు, అది నిబంధన. శారీరకంగా బలంగా ఉన్న భర్త బలహీనమైన ఘట్టం పట్ల ఆయన చేసే నిబంధన ఏంటంటే చివరి గడియ వరకు నేను కాచి కాపాడుతాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను పోషిస్తాను. అందుకే లేఖనమే పెళ్లిని ఎలాగ వర్ణిస్తుందంటే ఒప్పందం అని ఒక మాట వాడి వర్ణించట్లేదు, కానీ నిబంధన అనే మాట వాడి వర్ణిస్తుంది. ఒకసారి మరి అర్చన సహోదరి సాయం నేను తీసుకుంటాను. అమ్మా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. దాని తర్వాత మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. నువ్వు చేసిన నిబంధనకు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, పెళ్లిని లేఖనం ఎలాగ వర్ణిస్తుంది? ఒప్పందం అని వర్ణిస్తుందా, నిబంధన అని వర్ణిస్తుందా? చెప్పండి. సో ఇట్ ఈస్ నిబంధన అనేటప్పటికీ ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ లోవర్ పార్టీ. ఇంకొక వ్యత్యాసం ఏంటంటే నిబంధనకి ఒప్పందంకి, ఒప్పందంలో కూడా షరతులు ఉంటాయి, నిబంధనలు కూడా షరతులు ఉంటాయి. ఒప్పందంలో ఉన్న ఒక విషయం ఏంటంటే
ఈ ఒప్పందంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరి మధ్యన ఒప్పందం జరిగిందో వాళ్ళ ఇద్దరిలో ఎవరన్నా ఒకరు షరతులని మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలు ఉన్న శ్రేష్టత ఏంటంటే కిందున్న పార్టీ, బలహీనమైన పార్టీ నిబంధనని మీరినా సరే హయ్యర్ పార్టీ, బలంగా ఉన్న పార్టీ ఆయన నమ్మకంగానే ఉంటాడు. ఆయన నిబంధనని కంప్లీట్గా కట్ ఆఫ్ చేయడు, రద్దు చేయడు. ఆయన షరతులు బట్టి ఆయన జీవిస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథం చదువుతుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. హోషేయ ప్రవక్త భార్య గోమెర్, ఆమె నమ్మకంగా ఉండదు ప్రవక్త పట్ల, కానీ భర్త అయిన హోషేయ ఆయన నమ్మకంగానే ఉంటాడు. ప్రజలు వచ్చి అడుగుతారు, నీ జీవితం ద్వారా దేవుడు ఏ సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, దేవుడే ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దాన దేశం ఇచ్చాడు, పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాడు. ఆయనని విసర్జించి, ఆయనని తుణీకరించి ప్రజలు విగ్రహాల వెనకాల పరిగెత్తుతున్నారు. భర్తగా నా హృదయం ఎలాగ విరిగిపోయిందో గోమెర్ వేరే పురుషుల వెనకాల పరిగెత్తినప్పుడు, అలాగే దేవుని హృదయం ఇరిగిపోయింది అని హోషేయ ప్రవక్త అంటాడు. ఒకసారి తీద్దామా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదామమ్మా అర్చన గారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఓకే అండి. 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. ఆదాము నిబంధన మీరినట్లు ఇజ్రాయేలీలు కూడా నా పట్ల ఏం చేస్తున్నారు? నిబంధనని మీరుతున్నారు, విశ్వాసఘాతకులై విగ్రహాలను కల పరిగెత్తుతున్నారు. అంతకీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా. వాగ్దాన దేశం, పాలు తేనె ప్రవహించే దేశం, ఈ ప్రపంచంలో ఒక చిన్న పరలోకమే ఇజ్రాయేలీలు దేవుని చేత పొందారా లేకపోతే విగ్రహాల చేత పొందారా? దేవుని చేత పొందారు. కానీ వాళ్ళు విగ్రహాల వెనకాల పరిగెత్తుతున్నారు. అయినా సరే దేవుడు వాళ్ళతో ఉన్న నిబంధనని తెంపివేయట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండర్స్టాండింగ్? సో అది నిబంధన ఇంకా ఒప్పందం మధ్యన ఉన్న వ్యత్యాసం. ఈ దినము మీ ముందు నేను 3 సబ్ హెడ్డింగ్స్ తీసుకొని వస్తున్నాను. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్, ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఆదాముకి నమ్మదగిన తండ్రి, అలాగే ఇజ్రాయెల్ దేశంకి నమ్మదగిన తండ్రి, అలాగే ఒక క్రైస్తవునికి నమ్మదగిన తండ్రి. అయితే చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్ అనగానే 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనం, కొత్త నిబంధనం. పాత నిబంధనం అంటే ఇజ్రాయెల్ దేశంతో దేవుడు మోషే ద్వారా చేసిన నిబంధనం. కొత్త నిబంధనం అంటే క్రైస్తవులతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా చేసిన నిబంధనం. కానీ ఇప్పుడే మనం చదువుకున్నాం, ఆదాంతో కూడా దేవుడు నిబంధన అనేది చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే నేను మరి మీకు ఈ విషయాలు కూడా తెలియజేస్తున్నాను. మీ సంఘంలో కూడా మీరు బోధించండి. బైబిల్లో 2 నిబంధనలే లేవు, వేరే నిబంధనలు కూడా ఉన్నాయి. నోవాతో దేవుడు నిబంధన చేశాడు. ఏమనంటే, ఇంకొకసారి వరదలు వాడి భూమిని నేను నాశనం చేయను అని నిబంధన చేసి ఒక గుర్తు కూడా పెట్టాడు, ఇంద్రధనస్సు. ఆ నిబంధన ఈ దినం కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కూడా వర్షం వచ్చినప్పుడు మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. అలాగే దేవుడు అబ్రహాంతో కూడా నిబంధన చేశాడు. ఏమనంటే, నీ ద్వారా భూమి ఆశీర్వదించబడుతుంది, దేశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఆ నిబంధన ఇప్పుడు కూడా వర్తిస్తుంది. యేసు ఎక్కడ పుట్టాడు? అబ్రహాంకి దేవుడు ఇచ్చిన భూమి ఇజ్రాయెల్ దేశం మధ్యనే పుట్టాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదివితే, రక్షణ ఎవరి ద్వారా వస్తున్నది? యూదుల ద్వారా వస్తున్నది. అలాగే దేవుడు దావీదుతో కూడా నిబంధన చేశాడు. అది కూడా ఈ దినం కూడా వర్తిస్తుంది. దావీదు సింహాసనంలో 2వ రాకడ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంలో కూర్చొని, ఆ సింహాసనంలో కూర్చొని ప్రపంచంని ఆయన పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సార్, రేపు ఎవరన్నా మిమ్మల్ని అడిగితే బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 అంటే 2 కాదండి అని మీరు చెప్పండి. నోవాతో చేసిన నిబంధన ఇంకా వర్తిస్తుంది, అబ్రహాంతో చేసిన నిబంధన ఇంకా వర్తిస్తుంది, దావీదుతో చేసిన నిబంధన ఇంకా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనము దీనికి వద్దాము. 3 సబ్ హెడ్డింగ్స్ కి మనం వద్దాం. దేవుని నమ్మకత్వం ఎంత గొప్పదో అనేది మనం చూసి ఆయనను ఆరాధిద్దాం. ఆయన పట్ల మన హృదయాల్లో
ప్రేమని అలాగే విశ్వాసంని మనం నూతన పరుచుకుందాం. ఇక్కడ చూడండి 3 సబ్ హెడింగ్స్. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, మూడోది ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్, రెండోది ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్, మూడోది ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ క్రిస్టియన్. ఇప్పుడు ఆదాము నిబంధన మీరాడు అనే మాట ఉంది. దేవుడు చిన్న పరలోకమే ఆదామవ్వకి ఇచ్చాడు. మీరు ఈ చిన్న పరలోకంలో మీరు ఆనందించవచ్చు, కానీ ఒకటే ఒక షరతు పెట్టాడు. ఏమనంటే జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి మీరు వెళ్ళకండి. మనకందరికి తెలుసు ఆదామవ్వ ఎలాగ అవిధేయులయ్యారో మనకందరు కూడా బాగా తెలుసు. ఇప్పుడు ఆదామవ్వ పాపం చేశారు కానీ, నిబంధనను మీరారు కానీ, దేవుని నమ్మకత్వం వాళ్ళ పట్ల తగ్గిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఎలాగ వాళ్ళ సిగ్గుని కప్పుకున్నారు? అంజురపు చెట్టు ఆకులు వాడి కప్పుకున్నారు. ఇంకా అంజురపు చెట్టు ఆకు వాళ్ళని భయంకరమైన వాతావరణంలో కాపాడగలుగుతుందా? చల్లటి వాతావరణంలో అంజురపు చెట్టు ఆకులు వాళ్ళని కాపాడగలుగుతాయేమా? అడుగుతున్నా మిమ్మల్ని. కాపాడలేదు. సో దేవుడు ఏం చేశాడు వాళ్ళ కొరకు? ఒక్కసారి తీద్దామా? మరి సహోదరి చదివినిపిస్తారు. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం చదవండమ్మా. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. చందు బ్రదర్, షో దట్ స్లైడ్ ఆల్సో. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చక్కని చొక్కాయలు తోడించి వాళ్ళని కప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ మనకు కనిపిస్తున్నది. చక్కని బట్టలు తయారు చేశాడు. చర్మము చొక్కాయి అంటే దాని కొరకు ఒక నిర్దోషమైన పశువు చనిపోయింది. వీళ్ళ సిగ్గుని కప్పాలి అని అంటే ఒక నిర్దోషమైన పశువు చనిపోవటం అవసరం పడింది. ఆ పశువు ఎవరిని సూచిస్తుంది? రాబోయే యేసుని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ప్రజలు వాళ్ళ సిగ్గుని, వాళ్ళ పాపంని కప్పుకుంటుటకు చేసే ప్రతి పని దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తుంది అంటే పనికి రాని అంజురపు చెట్టు ఆకుల వల్లనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఏ సమస్య కన్నా పరిష్కారము మన సొంత తెలివితేటలు వాడి దాని పరిష్కారం ఎతుకుతే పనికి రాని ఆ అంజురపు చెట్టు ఆకుల వల్లే కనిపిస్తుంది. ఏ సమస్య కన్నా దేవుడు ఆయన జ్ఞానం వాడి చూపించే పరిష్కారం అదే పరిపూర్ణమైనది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో దేవుడు వాళ్ళతో ఉన్న సంబంధము తెంపుకోవట్లేడు. ఆ సమయంలో కూడా వాళ్ళకి చక్కని బట్టలు ఏర్పరిచాడు. ఇంకా అదే కాదు, మనం చాలాసార్లు దేవుడు చేసిన గొప్ప ఒక అద్భుతంని జ్ఞాపకం చేసుకొని హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ చెప్తుంటాం. ఏమనంటే దేవుడు దానియేలుని సింహం గుహలో కాచి కాపాడాడు. ఆయన శత్రువులు ఏం కోరుకున్నారు? దానియేలు సాయంత్రం వేళ ఆ సింహం గుహలో వేయబడితే ఆ సింహాలకి ఆయన డిన్నర్ అవుతాడని కోరుకున్నారు. కానీ దేవుడు అద్భుతం చేశాడు, కాచి కాపాడాడు. ఆయన శత్రువులే ఆ సింహాలకి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు మనము మెయిన్ పాయింట్కి మనం వద్దాం. అదేంటంటే పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత మానవులు అలాగే మృగాల మధ్యన వైరం వచ్చింది. అప్పటి వరకు వైరం లేదు, కానీ పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ఆదాము ఇంకా వేరే మృగాల మధ్యన వైరం పుట్టింది. ఇక్కడ దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే సింహాలు మాత్రమే కాదమ్మా, పులిలు, ఎలుగుబండిలు అన్నిటి నుంచి దేవుడు ఆదామవ్వని కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి తీయండి. నమ్మదగిన దేవుడు ఆయన భద్రతని ఎలాగ వాడతాడు, ఆయన కాపుదలని మన చుట్టూ ఎలాగ పెడతాడో 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎస్ సార్. ఆయన అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఏం దేవుడు ఆయన? నమ్మదగిన దేవుడు అని ఉందా అక్కడ? నమ్మదగిన దేవుడు. చదవండి, కరెక్ట్ చదవండి అమ్మా ఇంకొకసారి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును.
నమ్మదగిన దేవుడు దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే ఇప్పుడు దానియేలును అయితే ఓన్లీ సింహం గుహ నుంచి కాపాడాడు. ఇక్కడ వేరే మృగాలు ఉన్నాయి, మనుషులని చీల్చివేసే మృగాలు ఉన్నాయి, ఎలుగుబండులు ఉన్నాయి, పులిలు ఉన్నాయి. సింహాలు మాత్రమే కాదు, అన్నిటి నుంచి ఆదాము అని దేవుడు కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా. అవ్వమ్మ గర్భవతి అయి కేయిన్ని ప్రసవిస్తున్నది. ఆ సమయంలో మెటర్నిటీ హాస్పిటల్స్ వచ్చేసినాయమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. మిడ్ వైఫ్స్ ఉన్నారా? మిడ్ వైఫ్స్ వచ్చేసారా? ఆదాంకి ఏమన్నా అనుభవం ఉందా? భార్య ప్రసవ వేదన పడినప్పుడు ఏం జాగ్రత్తలు పాటించాలి అనేది ఆదాంకి ఏమన్నా అనుభవం ఉందా? లేదు. అక్కడ కూడా దేవుడు నమ్మదగిన దేవుడు. సురక్షితంగా అమ్మమ్మ కేయిన్కి ప్రసవం చేసి కృప చూపించాడు. హల్లెలూయా, అమ్మమ్మ కేయిన్కి కేయిన్ అని పేరు ఎందుకు పెట్టింది? చూద్దాం, బైబిలే చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం, ఆది కాండం. ఎందుకు కేయిన్కి కేయిన్ అనే పేరు అవ్వమ్మ పెట్టింది? హేబేలు కూడా 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కేయిన్కి కేయిన్ అని పేరు ఎందుకు పెట్టిందంటే యెహోవా దయ వలన నేను మనిషిని సంపాదించు. అలాగే మరి కేయిన్ హేబేలుని చంపిన తర్వాత కూడా పుట్టిన కుమారుడు సేత్కి సేత్ అని పేరు ఎందుకు పెట్టింది? అక్కడ కూడా దేవుని నమ్మకత్వం ఆమె రుచి చూస్తున్నది. ఒక జ్ఞాపకం పెట్టుకోండమ్మా, ఆదామవ్వ పాపం చేశారు, కానీ దేవుని నమ్మకత్వం బట్టి వాళ్ళు దేవుని నమ్మకం రుచి చూడటం బట్టి, అనుభవించడం బట్టి మరి దేవునితో బలమైన సంబంధం కుదిరించుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదామవ్వ సురక్షితంగా పరలోకంలోనే ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి తీయండి అమ్మా, ఎలాగా సేత్ అనే పేరు ఎలాగ పెడుతుందో అవ్వమ్మ. 4వ అధ్యాయం అదే ఆది కాండం 25వ వచనం చదవండి అమ్మా. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించినను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఆ నిబంధనని మీరారు, కానీ దేవుని నమ్మకత్వం వీళ్ళ పట్ల తగ్గిపోవట్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నిబంధనకి నిబంధనకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి తెలుసుండాలి. అయితే ఇప్పుడు మనం 2వ అంశంకి మనం వెళ్దాము. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ నేషన్. ఇజ్రాయెల్ దేశంకి తండ్రి ఎవరు? భౌతిక తండ్రి అబ్రహాం మాత్రమే కాదు. లేఖనం ఏం సెలవిస్తుంది ఒకసారి మనం చూద్దామమ్మా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 63:16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు గదా, పేరే గదా. అబ్రహాము మిమ్మల్ని తుణీకరించినా సరే, ఇజ్రాయేలు తుణీకరించినా సరే, ఇజ్రాయేల్ అంటే ఎవరు కాదు, యాకోబు తుణీకరించినా సరే, నువ్వే మాకు తండ్రి అని అంటున్నాడు. సో ఇజ్రాయెల్ దేశం చరిత్ర మనం తీసుకుంటే వాళ్ళు నమ్మకంగా ఉన్నారా దేవుని పట్ల? లేరు. దావీదు పరిపాలన తర్వాత వచ్చిన రాజులు చాలా మంది విగ్రహారాధికులే. దేవుడు వెంటనే వాళ్ళని వాగ్దాన దేశం నుంచి తరిమి వేయలేదు, ప్రవక్తలను పంపించాడు వాళ్ళని స్పందించుటకు, వాళ్ళని సరిదారిలో మరీ తీసుకొని వచ్చుటకు, కానీ ఎవరు వినలేదు. మనం చాలా సార్లు ప్రామిస్ కార్డ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంతో కూడిన ప్రామిస్ కార్డ్ వస్తే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, ఎందుకంటే ఇది న్యూ ఇయర్ టైం కూడా, అవునా? సో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఏముంది ఒకసారి చూద్దామా, చదవండమ్మా, బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. నా ఆలోచనలన్నీ కూడా మీ పట్ల సమాధానంతో కూడిన ఆలోచన, ఉద్దేశములే కానీ కూడిన ఆలోచన, హానికరమైనవి కావు. చక్కగా ప్రవచిస్తున్నాడు. అయితే జాగ్రత్త వినండి, ఈ ప్రామిస్ కార్డ్ వస్తే మనం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్తుంటాం.
అయితే ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరందరూ కూడా సేవకురాలే కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఏ వచనం అన్నా తీసుకున్నప్పుడు ఏ సందర్భంలో ఆ లేఖనము రాయబడి ఉన్నదో అది కూడా మీరు ఎస్ చూసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, టెక్స్ట్ ఎస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్ అ ప్రిటెక్స్ట్ అని. టెక్స్ట్ అవుట్ ఆఫ్ ఎస్ కాంటెక్స్ట్ ఇస్ అ ప్రిటెక్స్ట్ అంటే ప్రొటెక్ట్ ఆ ఏ వాతావరణంలో ఏ సందర్భాల్లో దేవుడు ఈ మాటలు పలికాడో అనేది మనం గమనిస్తే లేఖనం ఇంకా మధురంగా ఉంటుంది. ఆల్రెడీ లేఖనము చుంటే తేనె దారుకంట మధురమైనది, కానీ ఏ ఎస్ సందర్భంలో దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు అనే విషయం కూడా మనం గమనిస్తే లేఖనం ఇంకా మధురంగా ఉంటది. ఏ సమయంలో ఈ మాటలు పలుకుతున్నాడు ఒకసారి చూద్దామా? అదే 29వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం మొదటి 3 వచనాలు చదవండమ్మా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. రాజైన యొకన్య తనయగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాపాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమరియా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో చెరపట్టబడిపోయిన వారికి రాయబడిన పత్రిక ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అమ్మా, ఇప్పుడు మేము ఎందుకు చెరకు వెళ్ళారమ్మా? ఏదో మంచి పని చేసి చెరకు వెళ్ళారా? దేవుని తునికరించి విగ్రహారాధన చేసి ఆయన మనసుని దుఃఖించి చెరకు వెళ్ళారా? ఆయన మనసుని దుఃఖించి విగ్రహారాధన చేసి ఆయన దగ్గర నుంచి దూరం అయ్యి ఇప్పుడు చెరలో ఉన్న ఇజ్రాయేలీలకి రాయబడిన మాటలు 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకోవచ్చు. మీ పట్ల నా ఆలోచనలు సమాధానంతో కూడిన కానీ హానికరమైనవి కావు. అరే, ఈ భయంకరమైన విగ్రహారాధికులు ఎవరు బాబిలోన్ చెరలో ఉన్నారో ఇటువంటి చక్కని ప్రవచన పొందుటకు వాళ్ళకి అర్హత ఉందా? లేదు, లేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. చెరలో ఉన్న వాళ్ళకి ఇది రాస్తున్నాడు. అంతకు వాళ్ళు చెరకు ఎందుకు వెళ్ళారు? అదే సమయంలో ఎవరు చెరకు వెళ్ళట్లేదే. విధేయత చూపించే సమయంలో ఏ బాబిలోన్ రాజుకి ధైర్యం చాలట్లేదే ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి. వీళ్ళు విగ్రహారాధన చేశారు కాబట్టి దేవుని భద్రత కాపుదల వీళ్ళ చుట్టూ లేదు. బాబిలోన్ రాజు వచ్చాడు, వీళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పలికిన మాటలు. సో ఈ ప్రవచనం నెరవేర్చబడిందా? మరి ఇజ్రాయేలీలు తిరిగి వాగ్దాన దేశంకి వచ్చారా? ఇర్మియా ప్రవచించిన ప్రకారంగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నెరవేర్చబడిందా? అది కూడా మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం చదవండమ్మా. 1వ అధ్యాయం 1-3 వచనాలు. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు పలికిన ప్రవచన నెరవేర్చబడుటకు కోరేష్ రాజు మనస్ని దేవుడు కదిలింపజేశాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అదేంటమ్మా? 29వ అధ్యాయం 11వ వచనం నెరవేర్చబడుటకు. వాళ్ళు చెరలో ఉన్నారు. వాళ్ళ చివరి బాబిలోన్ రాజు ఎవరు అనంటే భయంకరమైన విగ్రహారాధికుడైన బెల్షాజర్. దుష్టుడు, దేవదూషణ చేసే దుష్టుడు. మనకందరు కూడా తెలుసు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన తాత అయిన నెబుకద్నెజర్ పవిత్రమైన వస్తువులు ఏమి దేవుని ఆలయం నుంచి తీసుకొని వచ్చారో ఆ పవిత్రమైన వస్తువులను తీసుకొని దాంట్లో బ్రాందీ విస్కీ వేసి దేవుని నామంని దూషించే సమయంలో ఒక చెయ్యి వచ్చి రాస్తున్నది, ఈ రాత్రి వేళ నేను పోతావు, మాదీయ పార్షకులకి నీ రాజ్యం నేను అప్పచెప్తున్నాను. కోరేష్ రాజు మాదీయ పార్షకుల్లో మొదటి మంచి రాజు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లోకంని పరిపాలించిన 6 రాజ్యం ఏంటో సమయం అనుసారంగా నేను మీతో పంచుకుంటున్నాను. రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగినా సరే మీరు చెప్పగలగాలి. మొదటి రాజ్యము ఐగుప్తు, లోకంని పరిపాలించింది. రెండోది అషూర్లు, మూడోది బాబిలోన్,
నాలుగో బాబులోను మాధ్య పార్శికులు, 5వ రాజ్యము గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యము రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యం ఉంది క్రీస్తు విరోధి రాజ్యం. క్రీస్తు అయితే ఒకటి విరోధి. జ్ఞాపకం పెట్టుకోండి, కోరేష్ రాజు ఆ భయంకరమైన బెల్షజార్ని చంపకుండా ఉంటే, ఆ భయంకరమైన బెల్షజార్ దేవుణ్ణి దూషించే బెల్షజార్, దేవుణ్ణి చిన్న చూపు చూసే బెల్షజారు ఇజ్రాయిలీలని మరి బాబిలోన్ చెర నుంచి విడుదల చేసి యెరూషలేంకి పంపిస్తాడమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆ భయంకరమైన బెల్షజార్ చంపకబడకుండా ఉంటే ఆయన విడుదల చేస్తాడా ఇజ్రాయిలీలని? లేదు. ఆ బానిసత్వం నుంచి చెర నుంచి విడుదల చేస్తాడా? విడుదల చేయడు. ఏం చేశాడు దేవుడు? మెనీ తెకేలు పార్చి ఆ రాత్రి వేళనే బెల్షజార్ చంపబడాడు కాబట్టి మాధ్య పార్శికుల సైన్యం చేత యూదులకి విడుదల కలిగింది. కలిగింది. హల్లెలూయా. అండర్స్టాండింగ్? జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి ఏ హాని కూడా కలగకూడదు, ఏ ఆపద కూడా రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. కానీ మిమ్మల్ని ఒక అడిగే ప్రశ్న ఏంటంటే, యుఎస్ ప్రెసిడెంట్ గారు ఉండే ఆ రాజభవనం లాంటి ఇంటి పేరు ఏంటమ్మా చెప్పండి వాషింగ్టన్ లో? ఎవరైనా చెప్పగలుగుతారు? వైట్ హౌస్. రైట్ ఆన్సర్ సిస్టర్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు అంత పెద్ద నాయకుని ఇంటి లోపల అలాగా వెళ్ళి ఒక రాత్రి వేళ ఎవరైనా చంపగలుగుతారమ్మా? లేదు, చంపలేరు. మరి బెల్షజర్ లోకంనే పరిపాలించే రాజు, బాబిలోన్ రాజు. మనం అనేక సార్లు 5వ అధ్యాయం చదువుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం దానియేలు గ్రంథం. కానీ ఆ రాత్రి వేళ ఏం జరిగింది? ఎలాగ కోరేష్ రాజు బాబిలోన్ పట్టణం లోపల రాగలిగాడు? బాబిలోన్ పట్టణం చుట్టూ గోడలు లేవా? అడుగుతున్నా. ఎలాగైనా దూరగలిగాడు? ఎలాగ వచ్చి అలాగ చంపగలిగాడు? ఏమైంది? యాక్చువల్లీ అద్భుతమైన కార్యములు దేవుడు ఏమన్నా చేస్తే అది అకస్మాత్తుగా జరగలేదని రుజువుపరచుటకు దేవుడు ముందే ప్రవచిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ రాయబడి ఉన్నది కోరేష్ రాజు ఏం చేస్తాడు అనేది చూద్దాం. దాని తీయండి, ఇషయా గ్రంథం 44వ అధ్యాయం 27, 28. ఇషయా గ్రంథం. ఇంకా కోరేష్ కూడా పుట్టలేదు, 200 సంవత్సరాల ముందే ఇషయా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు? యెషయా 44 27, 28. మా అన్మ్యూట్ చేసుకొని చదవండి. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. నదులను ఎండింపజేస్తున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువని, దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మ్యాప్ నేను మీకు చూపిస్తున్నా చూడండి. కోరేష్ రాజు ప్రీవియస్ మ్యాప్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది మాధ్య పార్శికుల దేశం, ఇక్కడ ఉంది బాబిలోన్, అక్కడ ఉంది. ఎంత చక్కగా మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి మన చందు బ్రదర్. ఇన్ మై లేటెస్ట్ ప్రెజెంటేషన్ ఆల్సో మ్యాప్ ఇస్ దేర్ బ్రదర్, యూ కెన్ షో దట్. ఓకే, ఈ ప్రెజెంటేషన్ లో కూడా ఉంది. ఇప్పుడు నేను పంపించిన దాంట్లో కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఉంటది మాధ్య పార్శికుల రాజ్యం, ఇక్కడ ఉంటది బాబిలోన్. మధ్యలో 2 నదులు ఉంటాయి, టైగ్రిస్ నది, యూఫ్రటీస్ నది. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, ఏ రాజు అన్నా రాత్రి వేళ చంపబడతాడని ముందే తెలిస్తే ఆయనకి పార్టీ పెట్టుకుంటాడమ్మా? లేదు, పార్టీ పెట్టుకోడు. కానీ బెల్షాజర్ రాజు భయంకరమైన పార్టీ పెట్టుకుంటున్నాడు కదా, ఆయనకు తెలియదు. కోరేష్ రాజు ఆ రోజు యుద్ధంకి వస్తాడని తెలియదు. అంతకీ ఆయన ఏదో అమాయకుడు కాదు. బెల్షాజర్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనకు కూడా దూతలు ఉన్నారు. ఏం జరుగుతుందో ఏ కోణలో ఆయనకు తెలుసు. కోరేష్ రాజు ఒక సైన్యంని ఏర్పరుస్తున్నాడని తెలుసు. అయినా సరే ఆ రాత్రి వేళనే యుద్ధంకి వస్తాడనేది ఆయనకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. మాధ్య పార్శికుల రాజ్యం ఎక్కడుంది, బాబిలోన్ రాజ్యం ఎక్కడుంది? మధ్యలో 2 నదులు ఉన్నాయి, టైగ్రిస్ నది ఉంది, యూఫ్రటీస్ నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ 2 నదులని దాటడం ఈజీ పని కాదు. కోన నుంచి ఇంకొక కోన,
సైన్యం అంతా కూడా పడవల్లో ప్రయాణం చేయాలి అని అంటే, టైగ్రిస్ నది దాటాలంటే, యూఫ్రటీస్ నది దాటాలంటే అది సమయంతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని. వీళ్ళు దాటుతున్నారు అనే కబురు బెల్షాజర్ రాజుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది సమయంతో కూడిన పని, ఒక దినంలో అయ్యే పని కాదు. కానీ ఏమైంది, ఎందుకు వేగంగా రాగలిగాడు కోరేష్ రాజు ఆ రాత్రి వేళ? వేగంగా ఎందుకు రాగలిగాడు అని అంటే, ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడు, ఒర్లే యోర్దాన్ నదిని పాయలు చేసిన దేవుడు, ఇష్యా ప్రవక్త 44వ అధ్యాయం 27-28 వచనంలో చెప్పిన దేవుడు, నేను నీ ముందున్న నదులను ఎండిపజేస్తానని చెప్పిన దేవుడు టైగ్రిస్ నదిని, యూఫ్రటీస్ నదిని పాయలు చేశాడు ఆ రాత్రి వేళ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీలైతుందమ్మా అంత త్వరగా రావటం? అరే వాళ్ళు దాటుతున్నారంటే కబురు వచ్చేయదు బెల్షాజర్ రాజుకి, ఎందుకంటే అది సమయంతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని. ఇంకా నేను మెయిన్ క్లైమాక్స్ ఇంకా రాలేదు. జాగ్రత్తగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మీకు చూపిస్తున్నాను, ఎంత నమ్మదగిన దేవుడో అనేది మీకు చూపిస్తున్నాను. ఆయన సరే నదులు దాటి వచ్చేసాడమ్మా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు, చందు బ్రదర్, షో ఆల్ ఆఫ్ అస్. ప్రశ్న ఏంటంటే, బాబిలోన్ రాజ్యం చుట్టూ గోడలు ఉండవమ్మా? ద్వారములు ఉండవా? సరే నదులు దాటి బాబిలోన్ రాజ్యం వరకు వచ్చేసాడు, చుట్టూ గోడలు ఉండవా? ఉంటాయి కదా. మరి గోడలని, ఓకే, ఈయన దగ్గర కూడా పెద్ద సైన్యం ఉంది, కోరేష్ రాజు దగ్గర కూడా. గోడలని ఇరగొడుతుంటే శబ్దం వస్తుంది, అవతల వైపు వస్తుంది కదా. సైనికులు సిద్ధపడిపోతారు యుద్ధం కొరకు. అరే వచ్చేసిండా కోరేష్ రాజు, అందుకే శబ్దం వస్తున్నది, గోడలు ఇరగొడుతున్నారు, మనం కూడా ఈటీలు, కత్తులు, తుపాకులు పెట్టుకొని రెడీగా ఉందాం అని వాళ్ళు కూడా సిద్ధపడిపోతారు. కానీ అట్లా జరగలేదు. మరి ఏం జరిగింది, ఏమైంది ఆ రాత్రి వేళ? 45వ అధ్యాయం చదవండి. అదే 44వ అధ్యాయం 27-28 చివరి వచనాలు, 45వ అధ్యాయం మొదటి వచనం. ఏం జరిగింది ఆ రాత్రి వేళ చూద్దాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఏమైంది ఆ రాత్రి వేళ? బైబిల్ పండితులు ఏమంటారు, చరిత్రకారులు ఏమంటారు? అందరూ మత్తులో ఉన్నారు, ఎందుకంటే పెద్ద పార్టీ అయింది కదా, బాగా విస్కీ, బ్రాందీ, ద్రాక్షారసం తాగి అందరూ పడుకొని ఉన్నారు. కోరేష్ రాజు నదులు దాటి వచ్చేసాడు వేగంగా. ఇంకా కోరేష్ రాజు వైపున ఉన్న 2 దూతలు అటువైపు ఉన్నారు. బాబిలోన్ రాజ్యం గోడ అవతల వైపు 2 దూతలు, కోరేష్ రాజు దూతలు ఉన్నారు. వీళ్ళందరూ బాగా మత్తులో ఉండే సమయంలో వాళ్ళు బాబిలోను వైపు ఉన్న 2 దూతలు తలుపులు తెరిచేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు కోరేష్ రాజు ఏం యుద్ధం చేయకుండా, తలుపులను ఇరగొట్టకుండా లోపలొచ్చి రాజభవనం లోపల వెళ్ళి ఆ దుష్టుడైన బెల్షాజర్ని చంపాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తలుపులన్నీ తెరుస్తానని కూడా దేవుడు ముందే చెప్పాడు కదమ్మా, చెప్పాడా లేదా? చెప్పాడు సార్, చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కోరేష్ రాజు దగ్గర కూడా పెద్ద సైన్యం ఉంది, బలమైన సైన్యం ఉంది. గోడని నిలగొట్టేసి లోపల రావచ్చు. లోపల వచ్చినప్పుడు వీళ్ళు కూడా, బాబిలోన్ సైన్యం కూడా సిద్ధంగా ఉండొచ్చు. 2 మధ్య యుద్ధం జరిగినా సరే కోరేష్ సైన్యం దగ్గర అంత బలం ఉంది, వీళ్ళని ఓడగొట్టేయచ్చు. అయినా సరే దేవుడు అలాగా జరగనీయలేదు. ఎందుకు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ముఖ్యమైన క్లైమాక్స్కి వస్తున్నాను. ఇప్పటి వరకు క్లైమాక్స్కి రాలేదు నేను. క్లైమాక్స్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. అదే కోరేష్ రాజు గోడలను ఇరగొట్టి, ద్వారాలను ఇరగొట్టి లోపల వచ్చి ఉంటే అటువైపు శబ్దం వచ్చేది, బాబిలోన్ సైన్యం కూడా సిద్ధపడేది. వాళ్ళ దగ్గర కూడా కత్తులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. 2 మధ్యన భయంకరమైన యుద్ధం జరిగేది. వేల కొలది యూదులు బాబిలోన్ పట్టణం లోపల ఉన్నారు. క్రాస్ ఫైరింగ్ లో వాళ్ళు చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఒక్క యూదుడు కూడా చనిపోకుండా కోరేష్ రాజు బాబిలోన్ రాజును ఓడగొట్టేటట్లు దేవుడు చేశాడు. ఎందుకంటే యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము నెరవేర్చబడాలి.
మీ పట్ల నా ఆలోచనలు సమాధానంతో కూడిన ఆలోచనలు. ఇప్పుడు కూడా మనం పేపర్లో చదవట్లేదు, కాశ్మీర్లో క్రాస్ బార్డర్ ఫైరింగ్ అవుతుంది, భారతదేశం సైన్యం ఇక్కడి నుంచి ఫైరింగ్ చేస్తుంది, పాకిస్తాన్ సైన్యం అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తుంది, మధ్యలో గ్రామాల్లో ఉన్న అమాయకులు అనేకులు చనిపోతుంటారు కాశ్మీర్లో. మీకు తెలుసా? యు మే బి నోయింగ్ దట్ ఆల్రెడీ. అలాగే ఇట్లు అటు క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరిగేటట్లు ఇద్దరి మధ్యన యుద్ధం జరిగితే వేల కొలది యూదులు అక్కడ ఉన్నారు కదా బాబిలోన్ దేశం లోపల, వాళ్ళు చనిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకు అద్భుత రీతిగా కోరేషాడు ఒక రాత్రి వేళనే బాబిలోన్ రాజ్యంని స్వాధీనపరచుకునేటట్లు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా దాని గ్రంథం 5వ అధ్యాయం చాలా స్పీడ్గా మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం. అట్లా వచ్చిండంట, అట్లా ఓడగొట్టేసిండంట, అట్లా చంపేసిండంట, అట్లా వెళ్ళిపోయిండంట. ఎట్లా వీలవుతుందమ్మా? ఏమైంది ఆ రాత్రి వేళ? ముందే దేవుడు ప్రవచించాడు. బైబిల్లో 7 ఉన్నారు, వాళ్ళు ఇంకా పుట్టలేదు, దానికంటే ముందే వాళ్ళ పేర్లు రాయబడినాయి. ఆ 7 మంది ఎవరని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలగాలి. మొదటిగా ఇష్మాయిల్, రెండోది ఇసాకు, మూడవది సొలొమోన్ రాజు, నాలుగవది జోసియా రాజు, 5వ రాజు కోరేష్ రాజు, 6వ వ్యక్తి బాప్తిజం ఇచ్చే యోహాను, 7వ వ్యక్తి ఎవరు కాదు, మన రక్షకుడైన యేసు. వీళ్ళ పేర్లే ఇంకా వాళ్ళు పుట్టలేదు, ముందే దేవుడు రాసి పెట్టేశాడు. కోరేష్ రాజు గురించి ముందే రాసి పెట్టేశాడు. ఆయన నా ఆలయం మరీ తిరిగి యెరూషలేములో కడతాడు. మంద కాపరి అంటే ఆ మంద కాపరి వలన యూదులకి మేలే జరుగుతుంది కానీ హాని కలుగుటకు వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకీ ఇంత దేవుని ప్రేమని నమ్మకత్వంని పొందుటకు వాళ్ళు అర్హులామా? బాబిలోన్కి ఎందుకు వెళ్ళారు? ఏదో మంచి పని చేసి వెళ్ళారా? అడుగుతున్నా మిమ్మల్ని. విగ్రహారాధన చేసి, అవునా కాదు? ఈ వృణం బట్టి ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే వాళ్ళు తిరిగి యెరూషలేంకి వచ్చేసిన తర్వాత మరి విగ్రహారాధన జోలికి వెళ్ళనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ చరిత్రలో మరి విగ్రహారాధన అనేది మనకు కనిపించదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మన దేవుడు క్రైస్తవుల పట్ల ఎట్లున్నాడు అది చెప్పేసి నేను ముగించేస్తున్నాను. పౌలు భక్తుడు ఏమంటాడు? మనం నమ్మకంగా లేకపోయినా సరే ఆయన నమ్మదగిన దేవుడు. ఒకసారి అది వాక్య భాగం కూడా చదువుతాము. లెట్స్ గో టు దట్ సెకండ్ లాస్ట్ స్లైడ్ బ్రదర్ చందు. 2వ తిమోతి 2వ అధ్యాయము 13-14 చదవమ్మా. 2వ తిమోతి 2వ అధ్యాయం 13-14. ఇది సంవత్సరంలో చివరి మీటింగ్ కాబట్టి నేను ఈ అంశం తీసుకున్నాను. మన దేవుడు నమ్మదగిన దేవుడు. సంవత్సరం అంతా కూడా నమ్మకంగా నడిపించాడు, రాబోయే సంవత్సరంలో కూడా నమ్మకంగా మనల్ని నడిపిస్తాడు. తిమోతి 2వ అధ్యాయం 13-14. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా నేను రక్షణ పొందిన తర్వాత పాపమే చేయలేదు, దేవుని దుఃఖించలేదు, నేను పరిపూర్ణాలుగా నేను ఉన్నాను రక్షణ పొందిన దినం నుంచి చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? చూడాలని ఉంది, చెయ్యెత్తి చూపించండి. నేను 41 సంవత్సరం ప్రభుత్వం నడుచుకున్నాను, అనేక సార్లు ఆయన నేను దుఃఖించి ఉండొచ్చు, కానీ ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మకంగా లేకపోయినా సరే ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే ఈ 4 సబ్ హెడింగ్స్ నేను వాడుతున్నాను, రైమింగ్ వర్డ్స్. మొదటిగా ప్రొటెక్షన్, తర్వాత అబ్సల్యూషన్, దాని తర్వాత రిస్ట్రిక్షన్. చందు బ్రదర్ మనకు స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. సెకండ్ లాస్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. చందు బ్రదర్, క్రైస్తవుల పట్ల ప్రభు వారు ఎట్లున్నారో. ప్రొటెక్షన్, రిస్ట్రిక్షన్, అబ్సల్యూషన్ అండ్ కంప్లీషన్. ప్రొటెక్షన్, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి సదాకాలం మనకి ఆయన భద్రతగా కాపుదలగా ఉంటాడు. ఒకసారి తీయమా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అలాగే ఒక్కరు టైం సేవ్ చేయుటకు 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంతో కూడా సిద్ధంగా ఉండండి. ఒకరు 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంతో సిద్ధంగా ఉండండి. ఒకరు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24తో సిద్ధంగా ఉండండి. మొదటిగా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రొటెక్షన్, ఆయన ప్రొటెక్షన్ సదాకాలం ఉంటుంది, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. తర్వాత ప్రభువారు ఎప్పుడు చెప్పలేదు మనకి శోధనలు రావని. శోధనలు వస్తాయి. మనము శపించబడిన లోకంలో ఉన్నాం, ఇరుకు మార్గంలో నడుచుకుంటున్నాం,
దేవుని సంతోషపరిచే జీవితం జీవించేటప్పుడు శోధనలు వస్తాయి, కానీ ఆయన నమ్మదగిన దేవుడు. మన శక్తికి మించిన శోధనని ఆయన అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తుంది 1 కొరింథీ 10:13 వచనం? 1 కొరింథీ 10:13 వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన శక్తికి మించిన శోధనలను ఆయన అనుమతించాడు. అలాగే మన నమ్మదగిన దేవుడు. మనం ఏమన్నా పాపం చేస్తే, ఎప్పుడైనా తప్పు దారిలో వెళ్తే వెంటనే ప్రభువా తప్పు అయిపోయింది, ఇంకొకసారి నేను ఆ పాపం చేయను అని క్షమాపణ అడిగితే నమ్మదగిన దేవుడు మనతో మనతో ఉన్న సంబంధాన్ని తెంపివేయడు, కానీ మనల్ని క్షమించి ఆ నమ్మదగిన దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఒకసారి తీయండి అమ్మా, 1 యోహాను 1:9 వచనం. మన పాపములను ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం మారు మనసు పొంది ప్రభా తప్పు అయిపోయింది, ఇంకొకసారి ఆ పాపం చేయను అంటే మన నమ్మదగిన దేవుడు మనల్ని క్షమించి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇంకొకటి కంప్లీషన్. క్రైస్తవ ప్రయాణం ఎలాగ ప్రారంభమవుతుంది? రక్షణతో ప్రారంభమవుతుంది. ఆయనని మనం రక్షకుడుగా అంగీకరిస్తున్నాం. ఆయన రక్షకుడే కాదు, ఈస్ నాట్ ఓన్లీ ద సేవియర్, ఈస్ ద సస్టైనర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. సురక్షితంగా మనం పరలోకం చేరే వరకు మన నమ్మదగిన దేవుడు మనల్ని నడిపిస్తూ సురక్షితంగా పరలోకం చేరుస్తాడు అని 1 తెస్సలోనిక పత్రిక 5:23-24 వచనాలు మనం చదువుకోవచ్చు. ఒకసారి చదవమ్మా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనల్ని రక్షించటమే కాదు, రక్షణ సమయంలో నమ్మకత్వం చూపించటమే కాదు, మనం పరలోకం చేరే వరకు ఆ నమ్మదగిన దేవుడు సురక్షితంగా మనల్ని నడిపించి పరలోకం చేరుస్తాడు. హల్లెలూయా. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. సో నా డ్యూటీ ఏంటి? మై డ్యూటీ ఇస్ ప్రొక్లమేషన్. లాస్ట్లో నేను అక్కడ పెట్టాను చూడండి స్లైడ్లో. నా డ్యూటీ ఏంటి? ఈ నమ్మదగిన దేవుని నమ్మకత్వం రుచి చూసిన తర్వాత నేను నోరు కట్టుకొని ఉండుటకు వీల్లేదు. ఏమంటాడు కీర్తనకారుడు 40:10 వచనం? సమాజ మందిరంలో అందరి ముందు నా దేవుడు నమ్మదగిన దేవుడు అని ప్రకటిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యు ఆల్ అండర్స్టాండింగ్? నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మన బాధ్యత. ఆయన నమ్మకత్వం రుచి చూసి ఉన్నాం, అనుభవించి ఉన్నాం. నోరు కట్టుకొని ఉండకూడదు. మనకెవరెవరు కనిపిస్తున్నారు? ఆ నమ్మదగిన దేవుని పట్ల ఆయన మహిమార్థమై మనం సాక్ష్యము పంచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కూడా నేను మీటింగ్లో చూశాను, కొంతమంది సాక్ష్యములు పంచుకున్నారు. ఇట్లా మమ్మల్ని దేవుడు నడిపించాడు, ఇలాగ ఈ పరిచర్యను నడిపించాడు, ఇలాగ ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో 2025లో కష్టాలు ఉండవని కాదు, సమస్యలు ఉండవని కాదు, శోధనలు ఉండవని కాదు, కానీ నమ్మదగిన దేవుడు మన వైపు ఉండగా దేని బట్టి మనం దిగులు పడాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విషింగ్ యు ఆల్ క్రైస్ట్ సెంటర్డ్ 2025. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చంద్ర బ్రదర్, లాస్ట్ స్లైడ్ మనం చూద్దామా? ఈ నమ్మదగిన దేవుడు మన వైపు ఉండగా మరి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గా కాకుండా మరి ఎలాగుంటుందమ్మా? హ్యాపీ న్యూ ఇయర్ గానే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద లాస్ట్ స్లైడ్ చందు బ్రదర్. లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్. విషింగ్ యు ఆల్ అ క్రైస్ట్ సెంటర్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మరి ఫ్లోర్ సహోదరి హేమలత గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. TUCP విమెన్స్ వింగ్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో నమ్మకంగా తండ్రి వాళ్ళు మీ చేత నడిపింపబడుతున్నారు. ఇక్కడ ఉన్న నాయకురాలు సహోదరి హేమలత గారు మీ దగ్గర నుంచి పొందిన దర్శనం బట్టి, భారం బట్టి, ఎంతో కృషితో ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ పరిచర్యలో విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనే
ప్రతి పాస్టర్మ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం, ప్రతి సేవకురాలను మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళ ఆ సమయంలో వాళ్ళ సొంత పనులు చేసుకోవచ్చు, కానీ బద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసే వాళ్ళు మీ దృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులను గ్రహించి ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలు వాళ్ళు పాల్గొంటున్నారు. ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. మీరు నమ్మదగిన దేవుడై ఉన్నారు. మీ నమ్మకత్వంని మేము రుచి చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అవకాశం వచ్చినప్పుడు అంతా కూడా ఎవరెవరు మాకు పరిచయం అవుతున్నారో మీ నమ్మకత్వం గురించి వాళ్ళకి చెప్పేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. ఆమేన్.